మేము గోదారోళ్ళమండి. హాయ్. ఏంటి మామిడికాయ పెట్టుకొని ఆడుకుంటున్నా అనుకుంటున్నారా? హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఇంటి ఇచ్చేసాను కదా మామిడికాయ పెట్టుకొని. ఎస్, కోనసీమ స్పెషల్ మాంసము మామిడికాయ కూర. ఇది చాలా ఎమ్మీ రెసిపీ. ఈ రెసిపీ మీకోసమే నేను చేస్తున్నాను. ఎలాగో మామిడికాయ సీజన్ కూడా వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడే చేసుకునే వాళ్ళండి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ కాగాలి. సో ఈ మామిడికాయ మాంసం కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో చూస్తాము. కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, రంగులు దిగేస్తాం. మాంసము మామిడికాయ కర్రీకి ఒక 1/2 kg మాంసం తీసుకున్నాను. మటన్ బాగా వాష్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 స్పూన్ కావాలి. 2 మీడియం సైజ్ ఆనియన్ దీనికి కావాలి. పచ్చిమిరపకాయలు ఒక 5 నంబర్స్ నిలువుగా కట్ చేసుకున్నాను. ఈ మాంసము మామిడికాయ కూరకి 2 మ్యాంగోస్ తీసుకుంటున్నాను. స్మాల్ సైజ్గా ఉంది కాబట్టి 2 తీసుకున్నాను. పుల్లటి మ్యాంగోనే దీనికి కావాలి, అది నోట్ చేసుకోండి. మన మాంసము మామిడికాయ కూరకి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. దిస్ ద ఫస్ట్ ప్రాసెస్, కేర్ఫుల్గా వాచ్ చేయండి. కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాము. మటన్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువనే వేసుకున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకుంటాము. ది 2 మీడియం సైజ్ ఆనియన్స్. ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌన్గా రావాలి. ఈ కర్రీకి అదే స్పెషల్ అనమాట. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, మీడియం హీట్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆనియన్ ఫ్రై చేస్తాము. ఆనియన్స్ బాగా బ్రౌన్ అవుతుంది. సో ఈ టైంలో మనము జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటాము. అలాగే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకునేస్తాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసిన తర్వాత ఆ పచ్చి వాసన పోయేదాకా మాత్రం ఫ్రై చేసుకుంటే చాలు. ఆల్రెడీ ఆనియన్స్ అయితే బ్రౌన్గా ఫ్రై అయిపోయింది. ఒక 2 మినిట్స్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనము ఇందులో మటన్ వేసుకుంటాము. మటన్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది, చాలా మంచి పీస్ దొరికింది. సో మన కూర ఈరోజు సూపర్ డూపర్గా ఉంటుంది. మాంసము మామిడికాయ కూర కోనసీమ స్పెషల్ అండి. సో మాంసం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీని ఒక 10 మినిట్స్ ఇలాగే మనము బాగా ఫ్రై చేయాలి, అంటే మగ్గనియాలి. సో ఇప్పుడు ఈ టైంలో మనము పసుపు, ఉప్పు, సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ రుచికి తగినట్టు వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. పసుపు కూడా ఒక 1/4 స్పూన్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము దీన్ని ఒక 10 మినిట్స్ ఇలాగే ఫ్రై చేస్తాము. సో మటన్లో ఉండే వాటర్ అంతా వచ్చి అంతా ఎగిరిపోవాలి, డ్రై అయిపోవాలి. అంత దాకా మనము దీన్ని ఇలాగే ఫ్రై చేయాలి. మటన్ 10 మినిట్స్గా కుక్కర్లో ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఇందులో కారం పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకుంటాము. ధనియాలు, మీకు ధనియాలు ఇంట్లో ఉండిందంటే ధనియాలు మనము రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్స్ అది. ధనియాలు లేదు కాబట్టి నేను ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు ఫ్రై చేసుకొని పొడి చేసుకోండి మీరు. సో 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. కారం పొడి ఒక 2 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మామిడికాయలు వేస్తాము, మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది. ఇది కారంగా ఉంటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో కారము, ఉప్పు మీ రుచికి తగినట్టుగా మీరు వేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన మాంసము మామిడికాయ కూర రెడీ అయ్యేటప్పుడే. రెడీ అయినాక, కంప్లీట్ అయినాక
ఎలా ఉంటుందని మీరు అనుకోండి. సో ఒకసారి ఇలా కలిపేసి మనము 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇందులో మటన్ కుక్ అవ్వాలి కదా, ప్రెషర్ కుక్ చేయాలి. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేస్తున్నాను 1 గ్లాస్. మీకు మటన్ ఎలా ఉందో చూసుకొని మీరు ప్రెషర్ కుక్ చేయాలి. మటన్ చాలా సాఫ్ట్గా ఉంటే ప్రెషర్ కుక్ కూడా అక్కర్లేదు. కొంచెం ముదురుగా ఉండిందంటే ఒక 1 or 2 విసిల్స్ పెట్టుకోండి. ఎందుకంటే ప్రెషర్ కుక్ అయిన తర్వాత మళ్ళీ మామిడికాయలు వేసి మళ్ళీ మనం కుక్ చేయాలి. కాబట్టి ఎక్కువ మటన్ కుక్ అవ్వకూడదు, కుక్ అవ్వకుండా కూడా ఉండకూడదు. సో అది చూసుకోవాలి మీరు. నేనైతే ఇక్కడున్న మాంసంకి ఒక 2 విజిల్ మీడియం ఫ్లేమ్లో పెడితే కుక్ అయిపోతుందని 2 విజిల్ పెడుతున్నాను. సో వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఒకసారి ఇలా కలిపేసి క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్. సో ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉంది కాబట్టి టైం ఎందుకు వేస్ట్ చేయడము, మనం ఈ ప్రెషర్ కుక్కర్ని మీడియం ఫ్లేమ్ ఉండే స్టవ్ పెట్టేసి మనం డ్రై రోస్ట్ చేయడానికి ఏమేమి కావాలో అది చూసుకుంటాము. మాంసము మామిడికాయ కూరకి డ్రై రోస్ట్ చేసుకునే కొన్ని మసాలా ఐటమ్స్ ఉంది. చాలా తక్కువే, ఇది ఎక్కువ ఉండదు మసాలా ఐటమ్స్, ఎందుకంటే మామిడికాయ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి ఇందులో. సో చూసుకోండి, ఒక చిన్న 2 బే లీవ్స్, చెక్క 2 పీసెస్ స్మాల్, 2 ఇలాచి యాలకులు 2, షా జీరా ఒక 1/2 స్పూను, మిరియాలు ఒక 1/2 స్పూను. ఇవి వేసుకొని జస్ట్ డ్రై రోస్ట్ హీట్ చేయడానికి అంతే. ఎందుకంటే ఇవి మనం పౌడర్ చేయాలి కదా, పౌడర్ ఈజీగా అవ్వాలనేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు ఉంటే ధనియాలు కూడా దీంట్లో 1 స్పూన్ వేసుకోవచ్చు. ధనియాలు లేదు కాబట్టి నేను మటన్లోనే ధనియాల పౌడర్ వేసుకున్నాను, అదనమాట. సో మన హోల్ గరం మసాలా హీట్ అయింది. చాలా ఎక్కువ రోస్ట్ చేయకూడదు. హీట్ అయిన తర్వాత మనము దీన్ని ఒక బౌల్లో తీసుకుంటాము. కూల్ డౌన్ చేసుకున్నాను. మటన్ కుక్కర్లో కుక్ అవుతుంది. హోల్ గరం మసాలా కూడా ఫ్రై అయ్యి కూల్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ మనం మామిడికాయలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రెసిపీకి హీరోని మామిడికాయలు అనమాట. చూడండి, ఇలాంటి చాలా పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి. కొంచెం స్మాల్ సైజ్ కాబట్టి 2 మ్యాంగోస్ వేసుకుంటాను. మీడియం సైజ్ అయితే ఒకటైతే చాలు. సో మ్యాంగోని ఫస్ట్ కట్ చేసుకోవాలి. మ్యాంగోని మనం ఫస్ట్ స్కిన్ తీసేయాలి. స్కిన్ తీసేసి మనం పీసెస్ని యాడ్ చేయాలి ఇలా. వన్ విజిల్ వచ్చిందండి మీడియం ఫ్లేమ్లో. సో మ్యాంగోస్ చూసుకోండి. సో ఈ సైజ్కి ముక్కలు చేసుకోండి. సో ఇలాగా మనము అన్ని 2 మ్యాంగోస్ని ఇలా పీసెస్ చేసుకోవాలి. సో మ్యాంగోస్ అన్నీ మనం కట్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో ముక్కలు. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. కుక్కర్ కూడా 2 విజిల్ వచ్చేసింది. కూల్ డౌన్ అవని. కూల్ డౌన్ అయినాక మనం నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. హోల్ గరం మసాలా కూల్ డౌన్ అయింది. మనం ఇప్పుడు దాన్ని క్రష్ చేసుకుంటాం, పౌడర్ చేసుకుంటాము. మసాలా పొడి అయింది చూడండి. నౌ విల్ టేక్ ఇట్ టు ద బౌల్. మటన్ 2 విజిల్ వచ్చి కూల్ డౌన్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందో చూస్తాం. వా 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 ఎంత బాగా ఉడికిందో చూడండి మటన్. సో స్టవ్ ఆన్ చేసుకున్నాను. మటన్ అప్పుడే చెప్పినట్టుగా ఒక 80 to 90% కుక్ అయింది. ఎందుకంటే మ్యాంగో అందులో వేయాలి కదా. సో అందుకు ముందు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలాని అందులో వేసుకుంటాము. మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసుకుంటాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము మామిడికాయ ముక్కలు, మటను అన్నీ కుక్ అయ్యేలా మనము
దీన్ని స్టవ్ మీదే ఒక 10-15 మినిట్స్ దాకా ఇలాగే కుక్ చేయాలి. ఒక 10-15 మినిట్స్ ఇలాగే కుక్ చేయండి ఓపెన్లో పెట్టుకొని. అది థిక్గా అన్నీ కలిసి వచ్చి ఎగిరి గ్రేవీలా తయారవ్వాలి, కర్రీగా తయారవ్వాలి. దాని తర్వాత మనం మాంసము మామిడికాయ కూర రెడీ అయినట్లే. కలర్ చూడండి, అదిరిపోతుంది. వావ్ వావ్ వావ్, అంత బాగా దగ్గర పడింది. అంతేనండి, మన మాంసం మామిడికాయ కూర రెడీ అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటాం. సూపర్ డూపర్ మాంసం మామిడికాయ కూర రెడీ అయింది. అంతేనండి, ఇంకా మనము సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. యమ్మీ యమ్మీ మాంసము మామిడికాయ కర్రీ నాకు టేస్టింగ్ వచ్చేసిందండి. చాలా టెంప్టింగ్ అవుతుంది. మాంసం అయితే సాఫ్ట్గా ఉడికింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మ్యాంగో కూడా బాగా కలిసింది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. ఆహాహాహా, ఎంత బాగుందండి. పుల్లంగా కారంగా. అప్పపప్ప, ఈ టేస్ట్ని ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చేస్తున్నాను విజయ్ చేతి రుచుల్లో. కోనసీమ స్పెషల్ ఇది. వైట్ రైస్కి, చపాతీకి, రోటీస్కి, ఇడ్లీ దోశ కూడా బాగుంటుందండి ఈ కర్రీ. అంత బాగుంది. కలర్ అయితే టెంప్టింగ్గా ఉంది, గుమగుమలాడిపోతుంది. ఎంతో చెప్పాలనిపిస్తుంది దీని గురించి. నేను చెప్తా అంటే చాలు, మీరు కూడా ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి. ఆహాహా, సూపర్ డూపర్గా ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు. మీ వ్యూస్ అంతా నాకు చెప్పండి, అప్పుడే నాకు తెలుస్తుంది మీరు ఏం లైక్ చేస్తున్నారు, ఏం లైక్ చేయలేదు అనేది. చూసారండి ఛానల్ని, కొత్త వీడియోస్ ముందుకు వచ్చేస్తాను. చూసారా అండి, కోనసీమ స్పెషల్ మాంసము మామిడికాయ కూర, మ్యాంగో మటన్ కర్రీ. చాలా యమ్మీగా ఉండిందండి. రెసిపీ చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, అప్పుడే మీకు కూడా తెలుస్తుంది. నేను చెప్పేదే కాదండి. ఓకే, సో ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.